సైద్ధాంతిక రాజకీయాలకు దూరమై కక్షపూరిత రాజకీయాలు విలయ తాండవం చేస్తున్నాయని ప్రముఖ న్యాయవాది ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉండాల్సిన వారు బద్ధ శత్రువులుగా మారి సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి వస్తుందన్నారు. ఆత్మరక్షణ కోసం సామాన్యుడు పోరాటం చేసే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని పరిరక్షించుకోవాలంటే సామాజికంగా రాజకీయంగా చైతన్యం త్వరగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పర్వతాన్ని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సంబరాల్లో భాగంగా రెండో రోజు జరిగిన సభలో ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని వ్యవస్థలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికంగా విప్లవాత్మక అభివృద్ధి సాధిస్తున్న సామాజికంగా పురోగమించకుండా తిరోగమన స్థితిలో ఉండడం దురదృష్టకరమన్నారు. సామాజిక నేరాలు పెరిగి ప్రజల ధన మాన ప్రాణ రక్షణకు పోరాటాలు సాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రాథమిక హక్కులు ఆత్మరక్షణకు సైతం పోరాడే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సామాజికంగా రాజకీయంగా చైతన్యం పెంపొందించుకుని సమాజంలో మార్పు కోసం కృషి చేయాలని సూచించారు. సిద్ధార్థ విద్యా సంస్థలు ఆ దిశగా చేస్తున్న కృషిని అభినందించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ మాట్లాడుతూ తాను కళాశాలలో చదివిన రోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ అలనాటి విశేషాలను వివరించారు. కళాశాలలో సుదీర్ఘంగా ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసిన అంకమ్మ చౌదరి మాట్లాడుతూ సిద్ధార్థ కళాశాల క్రీడా రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబడిందని చెప్పారు. అకాడమీ ప్రతినిధుల సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేష్ బాబు, అల్యూమిని అసోసియేషన్ ప్రతినిధులు అట్లూరి ప్రశాంత్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, దాసరి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శితమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. పెరుగుతున్న ధరల నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ హెల్పర్లకు గౌరవ వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని లేదా హెల్త్ కార్డులు అందించాలని ఆమె కోరారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మార్చి 2న విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 2న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ను గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో యూనియన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల గౌరవ వేతనాలు పెంచాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ప్రాజెక్ట్ జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి మార్చి 2న ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న మినీ వర్కర్ల అనుభవాన్ని పరిగణలోనికి తీసుకుని వారిని మెయిన్ సెంటర్లో వర్కర్లుగా ప్రమోట్ చేయాలని, అలాగే 164 పెండింగ్ సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బందికి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల దగ్గర రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అలానే ప్రభుత్వం స్పందించి వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచని పక్షంలో మార్చి 2వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ అలంకార్ సెంటర్లో మహాధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ప్రధానంగా మన రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకి వేతనాలు పెంచి 2019 నుండి వేతనాలు పెరగలేదు. ఇప్పటికీ కేవలం వర్కర్కి 11,500 రూపాయలు, హెల్పర్కి, మినీ వర్కర్కి 7,000 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నాయి. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, కుటుంబ అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, విద్యా వైద్యం ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, కానీ వేతనాలు మాత్రం పెరగలేదు. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి దాదాపు 42 రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించాం 3 సంఘాల ఆధ్వర్యంలో. ఈ సమ్మె సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా అప్పుడున్న సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి
అంగన్వాడీల కష్టాలు మేము గుర్తించాము, సమస్యలు పరిష్కారం చేస్తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పేసి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 50 సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లు అతి తక్కువ గౌరవ వేతనాలతో నేటికి సేవలు, ఉద్దేశాలు నెరవేర్చే దిశలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాము. రోజు రోజుకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము యాప్లతో పని భారాన్ని పెంచి ఐగాట్ కర్మయోగి యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, బాల సంజీవిని, పోషణ ట్రాకర్ 4 యాప్లతో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వాళ్ళకంటే ఎక్కువ పనిని మాతో చేయిస్తున్నప్పటికీ కూడా మేము కూడా కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే గౌరవ వేతనాలు పెంచుతాము, మీ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరిస్తామని ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయమని ఇప్పటిదాకా సంబంధిత మంత్రివర్యుల దగ్గరికి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కమిషనర్ గారిని పదే కలిసి విన్నవిస్తున్నప్పటికీ విస్మరించారు. అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు అంతా కూడా తీవ్ర అసంతృప్తితో, అనారోగ్యంతో, గౌరవ వేతనం సరిపోక విధులు నిర్వహించడానికి పని భారం పెరిగిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అందులో భాగంగానే 3 సంఘాల వాళ్ళమంతా కలిసి నిర్ణయించుకొని రేపు 23వ తేదీ నుండి 27వ తేదీ దాకా రిలే ఫాస్టింగ్ అన్ని జిల్లాల్లో ఐసిడిఎస్ కార్యాలయాల ముందు దీక్షలు నిర్వహిస్తున్నాము. మార్చి 2వ తేదీ 3 సంఘాల ఆధ్వర్యంలో చెలో విజయవాడ నిర్వహిస్తున్నాము. గత వైసీపీ ప్రభుత్వంలో 3 సంఘాల ఆధ్వర్యంలో 42 రోజులు సమ్మె చేశాము. మా యొక్క 12 డిమాండ్స్ పైన ఆ ప్రభుత్వంలో మినిట్స్ కాపీలో పొందుపరిచినటువంటి వాటిలో కొన్ని మాత్రమే ఈ ప్రభుత్వం పరిష్కరించింది. అప్పుడు సమ్మె చేసేటప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ 18 నెలలు అయినప్పటికీ కూడా వేతనాల సంగతి ఊసేలేదు. ఎన్నోసార్లు 3 సంఘాల ఆధ్వర్యంలో మంత్రులకు, అధికారులకు విన్నవించుకొని వినతి పత్రాలు ఇచ్చినా కూడా కొత్త ప్రభుత్వము చేస్తామంటానే ఉంది తప్ప వేతనాలు పెంచే ప్రసక్తులు అయితే లేదు. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం పెంచలేదు, 2019 నుంచి కూడా యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది వర్కర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా 26 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు. 10 కోట్ల మంది లబ్ధిదారులకు మా యొక్క సేవల్ని మేము అందిస్తున్నాము. కనీసం 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కూడా ఇప్పటివరకు కూడా సీనియారిటీని బట్టి శాలరీస్ ఇవ్వడం లేదు. గత 4 రాష్ట్రాల్లో ఇక్కడికంటే ఎక్కువ వేతనం ఇస్తున్నారు, ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదు. రోజు రోజుకి పనివారం ఎక్కువైపోతుంది. వేతనాల పేరుతో మా యొక్క వీపులు మోతలైపోతున్నాయి. మాకు ఈ యొక్క పని భారాన్ని తగ్గించాలి, వెంటనే వేతనాలు పెంచాలని చెప్పి రేపటి నుంచి ఈ నెల 23వ తేదీ నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రాజెక్టు కేంద్రాలలో ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు కె భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు కె భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన ధర్నా చౌక్లో జరిగినటువంటి ధర్నాను జయప్రదం చేయాలని ఈరోజు గోడపత్రికలు విడుదల చేయడం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో గత బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తే కేవలం 10.7% నిధులు కేటాయించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అదేవిధంగా బడ్జెట్ సమావేశాలకు ముందు కేవలం 1,200 కోట్ల రూపాయలు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తూ జారీ చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారని పీడీఎస్యూగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా
గత బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉంటే ఫీజు రింబర్స్మెంట్ సంబంధించినటువంటి బకాయిల పైన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఊసేలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఉన్నత విద్యకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయిస్తానని చెప్తా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 4,200 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఇప్పటి వరకు ఒక ప్రొఫెసర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 18 నెలల పరిపాలన పూర్తి చేసుకుంది. కానీ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంచినట్టు ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో పీజీ విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆటంకం కలుగుతున్నటువంటి 77 జీవోను రద్దు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థుల మధ్య హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజున 18 నెలలు పూర్తి చేసుకున్నారు కానీ ఇంతవరకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద ఎత్తున పెండింగ్లో ఉంచారు. ఈ రోజున మేనేజ్మెంట్లు విద్యార్థులను చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. చదువులు కంప్లీట్ చేసుకున్నా కూడా సర్టిఫికేట్లు ఇంతవరకు విద్యార్థుల చేతికి రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రోజున. అంతేకాకుండా రాష్ట్రంలో ఈ రోజున ప్రభుత్వ యూనివర్సిటీల్లో టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ సంబంధించినటువంటి పోస్టులు 4,000 పైచీలకు ఉన్నట్టు పెండింగ్లో ఉన్నా కానీ ఇంతవరకు కూడా భర్తీ చేయనట్టు పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజున విద్యారంగ సమస్యల మీద 12 అంశాలతో నారా లోకేష్ గారికి విద్యార్థి సంఘాలందరం కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ వినతిపత్రం ఇచ్చి 3 నెలలు దాటుతా ఉన్నా కూడా ఇంతవరకు అందులో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు తప్ప కాలయాపన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున విద్యారంగానికి అధిక నిధులు కేటాయించమని చెప్పి గత అనేక ఏళ్ళుగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కానీ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున కొఠారి కమిషన్ కూడా విద్యారంగానికి అభివృద్ధి జరగాలంటే 30% నిధులు కేటాయించాలని చెప్పి పెద్ద ఎత్తున కమిషన్ చెప్తా ఉంది. కానీ ఈ రోజున విద్యారంగానికి మాత్రం ఎక్కడా కూడా ప్రాధాన్యత కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ విధంగా ఉంటే విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. విజయవాడ శివారు నున్న గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా విజయ గణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో వ్యాపారస్తులు ఈ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. విజయ గణపతి విగ్రహానికి 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా హోల్సేల్ మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షులు భక్తుల దుర్గారావు తెలిపారు. నున్న గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ నిర్మాణం కొనసాగుతుంది. ఇందులో భాగంగా మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా విజయ గణపతి ఆలయాన్ని నిర్మించారు. నూతనంగా ప్రతిష్ఠించిన విజయ గణపతి విగ్రహానికి 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు హోమాలు, ప్రత్యేక ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి అర్చనలు నిర్వహించి అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షులు బత్తుల దుర్గారావు, కార్యదర్శి బడేటి ధర్మారావు మాట్లాడుతూ వ్యాపారవేత్తల సహాయ సహకారాలతో వినాయకుని మందిరం ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. విశేష సంఖ్యలో వ్యాపారస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. 3 రోజుల పాటు స్వామివారికి విశేష హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నున్న ప్రాంతం భౌగోళికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగిందని అన్నారు. రవాణా సౌకర్యానికి కూడా అనుకూలమైన ప్రాంతమని, హైదరాబాద్ నుంచి వచ్చేసరికి గొల్లపూడి, అంబాపురం మీదుగా నున్నకు చేరుకోవచ్చునని చెప్పారు. వైజాగ్ నుంచి వచ్చేసరికి గన్నవరం మీదుగా, చెన్నై నుంచి వచ్చేసరికి రామరపాడు రింగు మీదుగా కేవలం 15 నుంచి 18 కిలోమీటర్ల దూరంలోనే ఈ మార్కెట్ అందుబాటులో ఉందన్నారు. అన్ని మార్గాల గుండా రవాణా సౌకర్యం ఉండడంతో ఈ ప్రాంతం రైతులకు, వ్యాపారులకు అనుకూల ప్రధానమైన ప్రాంతమని పేర్కొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితిలో కూడా కూరగాయల వ్యాపారులు లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ అందించారని, అదే నిబద్ధతతో ఈ మార్కెట్ను నడుపుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ అధ్యక్షులు సానికొమ్ము విజయ్ కుమార్, సహకారదర్శి రవికుమార్, కమిటీ సభ్యులు రెడ్డిపల్లి ప్రసాద్, సంపర ప్రసాద్, మధు, సకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్, ఈ నూతన మార్కెట్లో ఈరోజు అంటే 22వ తారీఖుని వినాయకుడి గుడి ఇక్కడ ప్రతిష్ట జరిగింది. ఈరోజు చాలామంది భక్తులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 3 రోజుల నుంచి కూడా హోమాలు, పూజలు, అన్ని ఆశీర్వచనాలు అన్నీ జరిగినాయి. ఇక్కడ చాలా వైభవంగా జరిగింది వినాయకుడి గుడి ప్రతిష్ట. అందరూ కూడా
మార్కెట్లో వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు కానీ రిటైల్ అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఉన్న ప్రాంతంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం, అలాగే ఆ మార్కెట్కి శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ అని నామకరణం చేయడం, మరి ఈరోజు ఆ గణపతిని తీసుకొచ్చి విజయ గణపతిని తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేయడం, 3 రోజుల పాటు ధూప నైవేద్యాలతో కూడా స్వామివారిని పూజలు చేసి ఈరోజు ప్రతిష్ఠితం జరిగింది. మరి స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ద్వారా అందరూ కూడా ఆ గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ఇది శుభ సూచకం. నున్న ప్రాంతం నడిబొడ్డు, అందరూ దూరం అంటే దూరం కాదు. ఎటు చూసినా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే సరుకులు గొల్లపూడి, అంబాపురం ఇలా నున్న, అలాగే వైజాగ్ నుంచి వచ్చేవి కూడా ఇక్కడి నుంచి 15-18 కిలోమీటర్లు గన్నవరం టు నున్న, అలాగే చెన్నై నుంచి వచ్చే సరుకులు కూడా రామవరపాడు రింగ్ నుంచి 15-18 కిలోమీటర్లు ఉంటుంది. అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కరోనా కష్టకాలంలో కూడా మా కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తూ మా వంతు మేమున్నామని చెప్పి ఆ రోజు చాటుకోవడం జరిగింది. లాభాలు కూడా ఆశించకుండా ఆ రోజు కూరగాయలు కూడా విక్రయించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మా సభ్యులకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి స్వామివారు అందరిపైన ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా రైతులకు కూడా మెయిన్ రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడ ఈరోజు ఇచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఉన్నారు. వారందరికీ కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ద్వారా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, సభ్యులకు, కమిటీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, విజయవాడ నగరంలో నూతనంగా షైనీ డెంటల్ క్లినిక్ను ఏర్పాటు చేశారు. లయోలా కాలేజ్ సమీపంలో తమ 3వ బ్రాంచ్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, 14 ఏళ్లు వైద్య రంగంలో వేలాది మందికి దంత వైద్య సేవలు అందించామని, అన్ని రకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్ సౌకర్యం ప్రజలకు కల్పిస్తున్నట్లు డాక్టర్ లహరి కిరణ్ ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర లయోలా కళాశాల సమీపంలో నూతనంగా షైనీ డెంటల్ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్పిటల్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్లో అందిస్తున్న వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లహరి, డాక్టర్ కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ 2012 సంవత్సరంలో మాచవరం ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మొదట షైనీ డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేశామని, అనంతరం సింగనగర్లో 2వ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లయోలా కళాశాల సమీపంలో తమ 3వ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. గత 14 ఏళ్లుగా ఎంతోమంది రోగులకు అత్యుత్తమ దంత వైద్యాన్ని ప్రజలకు అందించడం జరిగిందన్నారు. సైంటిఫిక్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో అత్యాధునిక పద్ధతిలో దంత వైద్య పరీక్షలు, దంత ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. షైనీ డెంటల్ క్లినిక్ 3వ బ్రాంచ్ ఓపెనింగ్కి గద్దె రామ్మోహన్ రావు గారు, మన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించారండి. అయితే ఇది మాది 2012 సంవత్సరంలో ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ చేయబడింది మాచవరం ఆంజనేయ స్వామి గుడి దగ్గర. 2వ బ్రాంచ్ సింగనగర్లో డాబాకొట్ల సెంటర్లో ఉంటుంది. ఇది 3వ బ్రాంచ్ అండి. లైలా కాలేజ్ రోడ్డు ఆపోజిట్లో ఉంటుంది. ఇది సౌమ్య అపార్ట్మెంట్స్ నందు. గత 14 సంవత్సరాలుగా విజయవాడలో అన్ని రకాల మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ మేము ఇస్తున్నామండి. ఏదైతే 3D టెక్నాలజీ అవ్వండి, స్కానింగ్ అవ్వండి, రూట్ కెనాల్స్, ఇంప్లాంట్స్, స్మైల్ డిజైనింగ్, అన్ని అత్యాధునిక దంత వైద్య సేవలన్నీ మా క్లినిక్ నందు నిర్వహించబడుతున్నాయి. అదే రకంగా ప్రజల కోసం కూడా సంఘ సేవలాగా ఎన్నో ఉచిత దంత వైద్య శిబిరాలను నిర్వహించి మేము ఉచిత ట్రీట్మెంట్స్ కూడా చేయడం జరిగింది ఈ 14 ఏళ్లలో. ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని ట్రీట్మెంట్స్ చేసి మరింత సమాజానికి సేవ చేయాలనే ఒపీనియన్తో మేము ఈ క్లినిక్ అనేది 3rd బ్రాంచ్ స్టార్ట్ చేయడం అయినది. ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ కిరణ్ ప్రసాద్ అండి. నా వైఫ్ డాక్టర్ బి లహరి. ఈరోజు మాది షైనీ డెంటల్ క్లినిక్ యొక్క 3వ బ్రాంచ్ లయోలా కాలేజ్ ఎదురుకుండా ప్రారంభించబడినది. మేము ఫస్ట్ బ్రాంచ్ అన్నది 2012లో మాచవరం ఆంజనేయ గుడి ఎదురుగుండా ప్రారంభించి ఉన్నాము. ఆ తర్వాత సింగనగర్లో ప్రారంభించి ఉన్నాము. గత 14 ఇయర్స్గా ఎన్నో
ఆధునికమైన దంతవైద్యం మేము అందించి జరుగుతున్నది. ఇంకా ఈ చుట్టుపక్కల పరిసర ప్రజలకు కూడా మేము మంచి సైంటిఫిక్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాము. ఈరోజు మన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామారావు గారు వచ్చి ప్రారంభించి ఉన్నారు. అందుకు మేము చాలా సంతోషించున్నాము. ఆయనకి మా తరఫున ధన్యవాదాలు. ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా 80% గుండె జబ్బులను నివారించవచ్చునని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఏ పూర్ణానంద్ తెలిపారు. సరైన నిద్ర, సంతోషకరమైన కుటుంబం, సామాజిక సంబంధాల ద్వారా, మానసిక శారీరక విశ్రాంతుల ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చునని తెలిపారు. ప్రజారోగ్య వేదిక ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతతో సహా పెరుగుతున్న గుండె జబ్బులు కారణాలు, నివారణ మార్గాలు అనే అంశం ఎంబీ విజ్ఞాన కేంద్రం హెల్త్ సెమినార్ జరిగింది. ప్రజా ఆరోగ్య వేదిక ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి విజయ్ ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్కు ప్రధాన వక్తగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఏ పూర్ణానంద్ గుండె జబ్బుల్లో రకాలు, వాటి కారణాలు, నివారణ మార్గాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఒకప్పుడు వృద్ధుల్లోనే గుండె జబ్బులు ఎక్కువగా ఉండేవని, కానీ ప్రస్తుతం యువతలో కూడా గుండె జబ్బుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. కోవిడ్ తర్వాత కూడా గుండె జబ్బులు పెరిగాయని, ఇది చాలా ఆందోళనకరమన్నారు. జీవన శైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరగడం, మద్యం, స్మోకింగ్ వంటి వ్యసనాలు తదితర కారణాల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని చెప్పారు. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు రెగ్యులర్గా హార్ట్ చెకప్లు చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా 80% గుండె జబ్బులను నివారించవచ్చునని చెప్పారు. గుండె జబ్బులను త్వరగా గుర్తించి అపోహలు వీడి డాక్టర్ మీద నమ్మకం ఉంచి ట్రీట్మెంట్ తీసుకోవాలని వివరించారు. డాక్టర్ ఏ పూర్ణానంద్ రచించిన గుండెపోటు నివారణ మార్గాలు అనే పుస్తకాన్ని సేవ్ యంగ్ హార్ట్ ఫౌండేషన్, కిరణ్ తేజ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు భానుప్రసాద్ చెదలవాడ ఆవిష్కరించారు. అనంతరం చెదలవాడ భానుప్రసాద్ మాట్లాడుతూ, తమ ఫౌండేషన్ ద్వారా 30 నుంచి 45 మధ్య వయసు ఉన్న వారికి ఉచితంగా గుండె పరీక్షలు చేసి ముందుగా గుండె జబ్బులను గుర్తించి కొంతమందినైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నామని, ప్రజా ఆరోగ్య వేదికతో కలిసి క్యాంపు నిర్వహించామని, భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం కూడా ఇటువంటి స్క్రీనింగ్ టెస్టులు చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. గుండె జబ్బుల గురించి, వాటి నివారణ పద్ధతుల గురించి ఒక హెల్త్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. పెరుగుతున్న గుండె జబ్బుల గురించి, వాటి గురించి సరైన అవగాహనతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రజలని, ఎస్పెషల్లీ యువతని ఈ విషయాలలో జాగరూకతలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెరుగుతున్న డయాబెటీసు, బ్లడ్ ప్రెషర్, తర్వాత స్మోకింగు, వివిధ జీవన శైలిలో వచ్చే మార్పుల వల్ల గుండె జబ్బుల శాతం పెరుగుతుండటం మనం అందరం గమనిస్తూనే ఉన్నాము. వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ పద్ధతులు, వాటి వల్ల వచ్చే లాభాలు, వాటిని ఎంతవరకు దాన్ని తీసుకెళ్లాలనే పద్ధతిలో ఇవన్నీ విషయాల గురించి ప్రజలకు అర్థమయ్యే విధంలో, సమాజానికి ఉపయోగపడే విధంలో కొన్ని సూచనలు చేయడానికి ఈ హెల్త్ సెమినార్ చేయడం జరుగుతుంది. దీంట్లో నాతో పాటు ప్రజా ఆరోగ్య వేదిక చీఫ్ కన్వీనర్ రమణయ్య గారు కూడా మాట్లాడతారు. ప్రజల గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళు తీసుకోవాల్సిన నిబంధనల గురించి కూలంకుషంగా దీంట్లో చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ చూసి కానీ, లేకపోతే వచ్చి కానీ, వీక్షించి కానీ అర్థం చేసుకొని, గుండె జబ్బుల గురించి అర్థం చేసుకొని వాటి నివారణ పద్ధతుల్ని మీరు పాటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ గుండె జబ్బులకి 5 రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటంటే, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ కొలెస్ట్రాల్. సో ఈ 5 విషయాల గురించి మనకి ఎలాంటి నివారణ పద్ధతులు, వీటి గురించి అవలంబించాలి, ఎంత శాతము ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి, రాకుండా ఉంటాయనే దాని గురించి ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేసి, స్టాటిస్టికల్గా ఎలా ఉన్నది పరిస్థితి, మన భారతదేశ పరిస్థితి ఎలా ఉన్నది, మన భారతదేశంలో మనం తీసుకునే జాగ్రత్తల వల్ల ఎంతమంది గుండె జబ్బు రాకుండా ఉంటుందనే విషయాలన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో వీక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి సేవలందిస్తున్న అర్హులైన ఉద్యోగులకు తగిన గుర్తింపు లభించడం లేదని టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ టెక్నికల్ కార్యదర్శి ఉప్పర నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించిన వార్డు ప్లానింగ్ సెక్రటరీల సమావేశంలో వారి వృత్తిపరమైన సమస్యలు మరియు ప్రమోషన్ల ఆవశ్యకతపై చర్చించారు. టౌన్ ప్లానింగ్ అఫీషియల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ టెక్నికల్ కార్యదర్శి నవీన్ కుమార్ ఈ సభలో పాల్గొని 2019 నుంచి సేవలందిస్తున్న అర్హులైన ఉద్యోగులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మరియు ఇతర ఫీల్డ్ లెవెల్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్లానింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆయన వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులతో పాటు సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రికి వినతులు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇతర విభాగాల మాదిరిగానే తమకు కూడా పదోన్నతులు కల్పిస్తోందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీజేఏసీ అమరావతి మద్దతుతో తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకుంటామని నాయకులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమస్యలను తాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై తమ సంఘం పోరాటం చేస్తుందని, ఉద్యోగులకు తాము అన్ని వేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఈ యొక్క సమావేశం ప్రధాన ఉద్దేశం ఒక్కొక్కరిగా ఈరోజు రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు ఏర్పడినటువంటి సచివాలయ ఉద్యోగులు సుమారుగా 140,000 మందిలో మొట్టమొదటిసారిగా వార్డు ప్లానింగ్ సెక్రటరీస్ ఒక సంఘాన్ని స్థాపించి ఇండివిడ్యువల్గా ఒక రాష్ట్ర సంఘం, మీ యొక్క తల్లి సంఘం లాంటి రాష్ట్ర సంఘంతో అనుసంధానమై మొట్టమొదటి ప్రథమ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం, అందులో మనందరం భాగస్వామ్యం అయ్యి ఏ చిన్న జరిగినా ఏ ఇబ్బంది వచ్చినా ఒకరి కోసం అందరం ఉండామనేటువంటి ఒక మంచి భావనని మాత్రమే మీ మనసులో ఉంచుకోండి. అంతే తప్ప ఏదేదో విషయాలు తీసుకొచ్చుకోమాకండి. ఎందుకంటే మీ అందరికీ పెద్ద దిక్కులుగా మేము, అంటే మా పెద్దలు పనిచేసి మమ్మల్ని పెట్టి వెళ్ళారు. మేము భవిష్యత్తులో మీ అందరిని పెట్టి వెళ్ళాలి. ఇది చరిత్ర సైకిల్. కాబట్టి మీ అందరూ మా భవిష్యత్ తరాలు. అనేక సందర్భాల్లో అనేక మంది ఉన్నతాధికారుల దగ్గర కానీ చిన్న స్థాయి అధికారులు కానీ ప్లానింగ్ సెక్రటరీల తాలూకా సమస్యల మీద వాళ్ళ తాలూకా ప్రమోషన్స్ కోసం వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లు ప్రభుత్వంతో చర్చించమని చెప్పి, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడాను బీటెక్ నుంచి ఎంటెక్ వరకు చదువుకున్న పిల్లలందరూ కూడాను ఈ వార్డు ప్లానింగ్ సెక్రటరీలుగా 2019-20లో అపాయింట్ అయ్యారు. వీళ్ళందరూ కూడాను వీరి సర్వీసులు చక్కగా ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఎవరైనా చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ సర్వీసులను మేము కరెక్ట్గా చేసుకుంటున్నాం. మాకు ఇప్పటి వరకు ఏ విధమైన ప్రమోషన్స్ లేదు. మిగిలిన కొన్ని డిపార్ట్మెంట్లు ఈ సచివాలయంలో అంటే టోటల్గా 9 రకాల వ్యవస్థలు ఉన్నాయి. అర్బన్లో ఉన్న వాటిల్లో ఈ అర్బన్ సచివాలయాల్లో వార్డు ప్లానింగ్ సెక్రటరీగా వీళ్ళు పనిచేస్తున్న దాంట్లో వాళ్ళందరిలో వీళ్ళకి ఒక అపోహ ఉంది. మిగిలిన వాళ్ళకి ఏవో ప్రమోషన్స్ వస్తున్నాయి, మాకు రావట్లేదు. మా టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ మీ సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మినిస్టర్ గారికి, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్కి తెలియజేసి మా సమస్యలను మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నారు. అయితే వీళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేవి రాష్ట్రంలో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. 2013-14 తర్వాత రిక్రూట్మెంట్ లేకపోవడం వలన చాలా ఉన్నాయి. సేమ్ టైము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కూడా రాష్ట్రంలో చాలా పెరిగాయి. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా 17 అర్బన్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్లో వర్క్ చేయాలి అనుకుంటే ఐర్ ఆఫీషియల్స్ కాదు, కింద లెవెల్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉండాలి. అంటే వాళ్ళని అక్కడ డ్రాట్స్మెన్ కమ్ సర్వేర్ అని పోస్టులు కానీ, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ అని ఇలాంటి పోస్టులు ఉంటాయి. అవి చాలా మట్టుగా ఖాళీలుగా ఉన్నాయి. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేయగానే అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసి నడుపుతున్నారు. ఏపీ స్టేట్ WPRS ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామనండి, కొత్త బాడీ ఎలక్ట్ అయిన తర్వాత. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు సంబంధించిన ప్రమోషన్ ఛానల్ అవ్వచ్చు, గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఇష్యూస్ అవ్వచ్చు, మా సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ మా సార్ వాళ్ళతో డిస్కషన్ చేసి సార్ వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చామండి. సో మా వెంకటేశ్వర్లు సార్ ప్రెసిడెంట్ సార్తో కలిపేసి ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు సార్ గారు కూడా మా సమస్యలన్నింటినీ చెప్పాము. సో సార్ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చారు. సో మీ ఏమైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాం త్వరలోనే. సో గవర్నమెంట్ కూడా చెప్పేసి సో ఖచ్చితంగా ఇవి నెరవేరేలాగా చూస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. మీ డిమాండ్స్ ఏమన్నా? మా డిమాండ్స్ ఫస్ట్ డిమాండ్స్ ఏంటంటే సార్, ఫస్ట్
ప్రమోషన్ సార్ మాకు ఎటువంటి మేము లాస్ట్ 6.5 years నుంచి చేస్తున్నా కూడా ఎటువంటి ప్రమోషన్స్ అనేటివి లేవు. సో వాటితో పాటు సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ పోస్టులు చాలా వేకెన్సీస్ ఉన్నాయి స్టేట్లో. వాటన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ రూపంలో ఇచ్చి సర్వీస్ చేసుకుంటున్నారు కానీ రెగ్యులర్గా ఇవ్వట్లేదు. సో క్వాలిఫైడ్ ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, అందులో భాగంగా మేము అడుగుతున్నాం. సో మాకు ఉండాల్సిన ఇవన్నీ ఇవ్వండి అని చెప్పేసి. అదొకటి. తర్వాత నెక్స్ట్ సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ చేయమని అడుగుతున్నాం. ప్రమోషన్ ఛానల్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఒక సర్వీస్ రూల్స్ చాలా క్లారిటీగా ఉండాలి. ఆ రూల్స్ అన్నిటినీ కొంచెం అమెండ్మెంట్ చేసేసి సో మాకు ఆ ప్రమోషన్ ఛానల్ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వాలనేది కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.